కడప జిల్లా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఏడు మంది కార్పొరేటర్లు కూడా రేపు ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోనున్నారు. 50 డివిజన్లలో కూడా పూర్తిస్థాయిలో కూడా అప్పట్లో దాదాపుగా 48 డివిజన్లు కూడా పూర్తిస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. నేను మీ సుధీర్. కడప జిల్లా అంటేనే వైఎస్ఆర్ ఫ్యామిలీకి పెట్టిన కోట. అలాంటి కడప జిల్లా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. అయితే కడప నగర పాలక పరిస్థితిలో ఉన్నటువంటి కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే దాదాపుగా 7 మంది కార్పొరేటర్లు కూడా రేపు ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోనున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపుగా గడిచిన కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా దాదాపుగా కడప నగరపాలక సంస్థలు కూడా దాదాపుగా 50 డివిజన్లు కూడా ఉండేవి. అయితే ఈ 50 డివిజన్లలో కూడా పూర్తిస్థాయిలో కూడా అప్పట్లో దాదాపుగా 48 డివిజన్లు కూడా పూర్తిస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే మరో ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా ఇక్కడ గెలవడం జరిగింది. అలాగే ఒక టీడీపీ క్యాండిడేట్ కూడా గెలవడం జరిగింది. అయితే తాజాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో జిల్లా రాజకీయాలు కూడా పెద్ద ఎత్తున మారిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సొంత గడ్డ కడప గడ్డ అంటారు. అలాంటి కడప గడ్డ పైన అయితే కనుక పూర్తిస్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇక్కడి నుంచే పెద్ద బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక గత కొద్ది రోజుల నుంచి కూడా ఏదైతే కడప కార్పొరేషన్లో కూడా కుర్చీలాట అనేది కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మాధవిరెడ్డి వర్సెస్ అలాగే కార్పొరేటర్లు అన్న స్థాయిలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా కుర్చీలాట మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి కావచ్చు, అలాగే పోలిట్ బ్యూరో సభ్యుడు కూడా పూర్తిస్థాయిలో కడప కార్పొరేషన్ పెద్ద ఎత్తున కైవసం చేసుకోవాలని చెప్పి ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి మనం కడప నగరపాలక సంస్థ వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే ఇదే కడప నగరపాలక సంస్థ కార్పొరేషన్. ఇక్కడ దాదాపుగా ఏదైతే మనం చూసుకోవచ్చు 50 డివిజన్లకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా ఇక్కడే సమావేశం అవుతారు. పెద్ద ఎత్తున కూడా పూర్తిస్థాయిలో ఇక్కడే సమావేశాలు కూడా జరుగుతాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పటికే 7 మంది కార్పొరేటర్లు కూడా పూర్తిస్థాయిలో అసహనంతో ఉన్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 4 స్తంభాల ఆట కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే 4 స్తంభాల ఆటలో కూడా పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక అటు సురేష్ బాబు, అలాగే మరోపక్క చూసుకుంటే కనుక అంజద్ బాషా, అలాగే మరోపక్క చూసుకుంటే జిల్లా అధ్యక్షుడు రవీంద్రనారెడ్డి, అలాగే మరోపక్క అవినాష్ రెడ్డి, ఈ నలుగురు మధ్య కూడా పూర్తిస్థాయిలో కూడా అటు కార్పొరేటర్లు కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున నలిగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నలుగురికి ఎటువంటి సమాధానం చెప్పుకోవాలనేటువంటి కార్పొరేటర్లు కూడా పూర్తిస్థాయిలో తెలుగుదేశం పార్టీ వాకిలు తెరవడంతో కూడా వీళ్ళందరూ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకునేందుకు కూడా సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే 3 దశలుగా మనం చెప్పుకుంటే కనుక ఇక్కడ ఏదైతే కడప కార్పొరేషన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా చెప్పుకున్నారు. మొదటగా మనం చూసుకుంటే కనుక 7 మంది కార్పొరేటర్లు కూడా రేపు ఉదయం కూడా చంద్రబాబు సమక్షంలో కూడా పార్టీ కండువా కప్పుకున్నారు. అలాగే మరో 10 మంది కూడా రెండో విడతలో కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. అలాగే మూడో విడతలో కూడా దాదాపుగా 10 మంది కార్పొరేటర్లు కూడా పూర్తిస్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఏదైతే కడపలో జరుగుతున్నటువంటి 4 స్తంభాల ఆటలో కూడా పూర్తిస్థాయిలో కార్పొరేటర్లు వీళ్ళ నలుగురి మధ్య నలగలేక ఈరోజు వీళ్ళందరూ కూడా సైకిల్ ఎక్కే పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే నిన్నటి దినం కూడా ఏదైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే అసంతృప్తులకు సంబంధించినటువంటి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సమావేశానికి కూడా పూర్తిస్థాయిలో దాదాపుగా ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా గైహార్జన పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక ఎంపీ సమావేశం పెడితే వెళ్ళాల్సినటువంటి కార్పొరేటర్లు కూడా పూర్తిస్థాయిలో గైహాజరైన పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక అటు ఎంపీ అవినాష్ రెడ్డికి, అటు సురేష్ బాబుకు, మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే అంజద్ బాషాకు, అలాగే వీళ్ళ నలుగురి మధ్య కూడా పూర్తిస్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా ఇమ్మడలేకనే ఈరోజు పార్టీ మారుతున్నటువంటి పెద్ద సందేహాలు కూడా తలెత్తినాయని చెప్పుకోవచ్చు. అయితే గత చరిత్రలో మనం చెప్పుకుంటే కనుక ఏదైతే కడప అడ్డా అంటే కనుక వైఎస్ అడ్డా, అలాంటి అడ్డా ఈరోజు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా దెబ్బ తగిలే అవకాశం ఉంది. అలాగే చూసుకుంటే కనుక ఈరోజు జరిగేటువంటి పరిణామాలు చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు.